అంబేద్కర్ కాలనీలో గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న కొద్దీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలోని పలు నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీస్తున్నారు. అద్దె గదుల్లో ఉంటూ తమ వంట తామే చేసుకునే విద్యార్థులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారత్లో గ్యాస్ సరఫరా అంతరాయం కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేసినట్లు కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ కాలనీ కృష్ణారెడ్డి ఇంటి వద్ద 42 గ్యాస్ సిలిండర్లను స్వాధీనపరుచుకున్నారు సివిల్ సప్లై అధికారులు. డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి చిన్న సిలిండర్లలోకి కన్వర్ట్ చేస్తున్న పరికరాలను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. పంచనామా చేసి శ్లోక గ్యాస్ గోదాంకి తరలించారు సివిల్ సప్లై అధికారులు. ఒకవైపు గ్యాస్ దొరకడం లేదంటూ వినియోగదారులు నానా అవస్థలు పడుతుంటే, కృష్ణారెడ్డి ఇంట్లో 42 గ్యాస్ సిలిండర్లు దొరకడం చూసి ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధరకు అమ్ముకోవాలనే ఉద్దేశంతోటే గ్యాస్ ను ఇలా నిల్వ చేసుకున్నారని అనుకుంటున్నారు. మరి 40 బండలు ఎట్లా పెట్టుకున్నాయి? మా కంపెనీ తరఫున మాకు అది ఉంటుంది. ఆల్రెడీ నేను సమభావన సంఘాల తరఫున 10 ఉన్నాయి. ఇప్పుడు ఆ లెటర్ కూడా తీసుకుని పోతా. ఆల్రెడీ మేము సమభావన సంఘాల తరఫున పల్లెటూరులకు ఉంటాయి కదా. మరి అధికారులు ఎందుకు కేసు చేసారు? మరి అంటే ఇప్పుడు అవి తీసుకున్న తర్వాత పోయినప్పుడు అవి మీ మాట్లాడుకుని ఆ 10 కేసు చేసిరా? చేసిరు చేయగల అన్ని పంచాయతీ చేసి తీసుకుని పోయారు. పంచనామా చేసిరా? అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఆ 10 సిలిండర్లు ఆ బాండ్ చూసుకుని తెచ్చుకోవాలి. 40 మాకు అధికారంగా అమ్ముకునే అధికారంగా 10 ఇచ్చారు సంభావన వాళ్ళకి, సమభావన సంఘాల ద్వారా. ఆ 10 నువ్వు ఆడికి వచ్చి మాట్లాడుకో, ఆ 10 తెచ్చుకోవాలి. అది ఇక్కడ అధికారులు వచ్చా డీటీ వెంకరెడ్డి సార్ వచ్చారు. డిఎస్ఓ వెంకరెడ్డి సార్ పేరు రామరెడ్డి వెంకరెడ్డి గారు. మొత్తం సిలిండర్లు తీసుకుపోయారు. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఎక్కడికి తీసుకుపోయారు? సిలిండర్లు ఎవరికి ఇచ్చారు? శ్రీశ్రీ గ్యాస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరు? శ్రీశ్రీ గ్యాస్ నుంచి ఎవరికి అప్పు చెప్పారు? డెలివరీ బాయ్స్ వచ్చారు. మరి ఎవరు? చైతన్య అది వేయినాను, ఇంకో పిల్లగాడు, ముగ్గురు వచ్చారు డెలివరీ బాయ్స్. వాళ్ళకి 42 బండల్ని 42 నేనే వెంకటనారాయణ. అయితే మరి నువ్వు ఎందుకు కంపెనీ వాళ్ళు నిన్ను పెట్టి అమ్మిస్తారా? నీ కంపెనీలో రాకపోతే నీ ఫస్ట్ బ్లాక్లో అమ్మే నీ కంపెనీ. నువ్వు ఎందుకు రిస్క్ పడుతున్నావు? మరి వాళ్ళ అనవసరంగా కంపెనీ వాళ్ళు అమ్మంటే నువ్వు ఇప్పుడు నుంచి కాదు లేవు, కంపెనీ వాళ్ళకి చేస్తే కంపెనీ పేరు చెప్పేసి నీ పేరు నువ్వు అనవసరంగా నువ్వు బదనం కావడం అన్నట్టు చెప్తాం. కంపెనీ వాళ్ళు చెప్పితే కంపెనీ మీద చెప్తాం మనం. మరి నీ సొంతంగా నువ్వు పెట్టుకున్నావు? నా సొంతానే, వాళ్ళే కాదు, వాళ్ళ మీద నువ్వు సొంతంగా పెట్టుకోవచ్చట. మరి 40 బండ్లు నువ్వు ఒక్కడే పెట్టుకుంటే ఇప్పుడు గ్యాస్ ఎంత టైట్ ఉంది? ఖాళీలు అన్ని ఖాళీలు. అవి ఖాళీలా? గ్యాస్ గ్యాస్ 8 బండ్లు ఫుల్. గ్యాస్ ఫుల్ 8 బండ్లు అవి నా కంపెనీ తరఫున సఖీ సెంటర్ కంపెనీ తరఫున అమ్ముకునే బండ్లు అవి 8. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.